నెల్లూరు ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. విలక్షణ రాజకీయానికి ఆలవాలమైన నెల్లూరు జిల్లాలో రాజకీయ యుద్ధం మొదలైంది. గత ఎన్నికల్లో ఏకపక్షంగా వైసీపీకి అధికారం అప్పగించిన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రస్తుతం వైసీపీలో ఏకంగా 3 ఎమ్మెల్యేలు ఒక్కసారిగా తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ప్రతిపక్షం పంచన చేరి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వారు సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి సలహాదారుల వ్యవస్థతో విసిగిపోయానని, ఎమ్మెల్యేగా గుర్తింపు గౌరవం లేకపోవడంతో ప్రతిపక్షంలో చేరుతున్నానని ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ చెబుతున్నారు. దీనిపై ఉదయగిరి టీడీపీ సీనియర్ నాయకులు కంబం విజయరామిరెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ముఖాముఖి. ఎన్నికలు సమీపించిన వేళ నోటిఫికేషన్ వెలువడేందుకు ఇక కొద్ది రోజులే గడువు ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈ ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ పట్ల అనుకూల అవకాశాలు సంతరించుకున్నాయి. అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా తిరుగుబాటు బావుట ఎగరేసి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా నియోజకవర్గంలో తనకు సరైన పరిస్థితి లేదు, ఒక ప్రజాప్రతినిధిగా మనలేకపోతున్నాను, ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న సలహాదారుల వ్యవస్థతో తాను విసిగి వేసారిపోయి టీడీపీ పక్షాన్ని చేరడంతో ఉదయగిరి నియోజకవర్గ ఎన్నికలు ఆసక్తికరంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మనకు ఉదయగిరి టీడీపీ నాయకులు, సీనియర్ నాయకులు ఖమ్మం విజయరామరెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఉదయగిరిలో ఉన్న పరిస్థితి ఏమిటి? దాదాపుగా ఉదయగిరి అనేది జిల్లాలో చివరగా ఉన్న ప్రాంతం ఇప్పుడు ఒక ప్రాతినిధ్యం సంతరించుకుంది. ఇక్కడ ఉద్యానవన పంటల పరంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటు వాణిజ్య పంటలలో అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఇప్పుడు అభివృద్ధి చెందింది. అయితే ఇప్పుడు మనం రాజకీయంగా చూస్తే ఒక మంచి ప్రతినిధి ఉంటేనే ఈ వనరులని కూడా వినియోగపడి ఆ వనరులకు తగిన సదుపాయాలు, ప్రభుత్వ సౌలభ్యాలు లభించే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఉదయగిరిలో ఉన్న పరిస్థితి ఏమిటి సార్? ఉదయగిరి నియోజకవర్గ రాజకీయ నేపథ్యం ఎప్పుడు కూడా ఒక వైవిధ్యంగా ఉంటుంది. మామూలుగా ఎంతోమంది అక్కడి నుంచి కూడా ప్రాతినిధ్యం వహించారు. మేము చిన్న పిల్లలప్పుడు డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఉదయగిరి ప్రాంతం నుంచి కూడా ఆయన ప్రాతినిధ్యం వహించాడు. తర్వాత వెంకయ్యనాయుడు గారు, పెద్దల వెంకయ్యనాయుడు గారు, ఇంకా రాజమోహన్ రెడ్డి గారు, జానకిరామ్ గారు, దనంకుల నరసింహ గారు, మరి ఒకరేంటి ఇంకా కొయ్యరామయ్య గారు, మన చెంచురామయ్య గారు, ఇట్లా రకరకాలుగా ఆ ప్రాంతంలో కులాలకు మతాలకు సంబంధం లేకుండా అన్ని రకాల వర్ణాల వాళ్ళు కూడా అక్కడ రాజకీయాల్లో మరి అక్కడ శాసనసభ్యులుగా, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు ఈ 50-60 ఏళ్ళ నుంచి. ఏదేమైనా అది బ్యాక్వర్డ్ ఏరియా కింద నెల్లూరు జిల్లాలో అది గుర్తింపు పడ్డది. మామూలుగా ఎక్కువగా అదంతా ఫారెస్ట్ ఏరియాతో ఉండే ప్రాంతం. అక్కడ ఉండే రైతులు కానీ, అక్కడ ఉండే ప్రజలు కానీ వాళ్ళ జీవన విధానంలో కొంత రైతువారీ కార్యక్రమాల్లో ఉంటూ కొంతమంది వలసబాట పట్టేవాళ్ళు. అటు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, మెడ్రాస్ కానీ, చిన్న చిన్న కుటుంబాలు, పేదరికంలో ఉండే అన్ని మామూలుగా వర్ణాల్లో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు వలస బాట పట్టి నాడు బిడ్డను చంకన పెట్టుకొని, భార్యని చేత పట్టుకొని కానూన్ రాజ్యాలకు పోయిన మరి ఎన్నో కుటుంబాలు, వ్యక్తులు ఈరోజు ఆ ప్రాంతంలో మరలా వాళ్ళ పూర్వ స్థానాలు ఉంటాయి కదా, గతంలో ఏ ఊర్లలో ఆ ఊర్లలో ఈరోజు వాళ్ళందరూ కూడా రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ మామూలుగా అక్కడ జీవన విధానంలో ప్రభుత్వ పరం కన్నా, ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాల కన్నా వాళ్ళ యొక్క ఆ కుటుంబాల యొక్క ఆలోచన సరళే ఎక్కువగా వాళ్ళు కుటుంబ పరంగా అభివృద్ధి చెందేదానికి అవకాశాలు ఉంటాయి. ఇది నేను చెప్పేది ఎప్పుడో 40-50 ఏళ్ళ నాటి మా పెద్దల నాటి మాట. మేము చూసిన ఈ 20-25 ఏళ్లలో ఈ వలస బాట పట్టిన వ్యక్తులు ఈరోజు
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ రంగం గణనీయంగా అర్బన్ ఏరియాస్లో డెవలప్ అయిపోయింది. హైదరాబాద్, బెంగళూరు, మెడ్రాస్ ఇట్లా. ఈ సాఫ్ట్వేరు మామూలుగా ఈ డెవలప్ అయిన తర్వాత ఆ ప్రాంతంలో పీజీలు పెట్టుకొని, హాస్టల్స్ పెట్టుకొని కొన్ని వేల కుటుంబాలు, ఒక్కొక్క ఊళ్ళో 30, 40, 50 కుటుంబాలు వెళ్ళడం, 20 ఏళ్ళలో ఆర్థికంగా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలని ఏ విధంగా పెంచుకోవాలనే ఒక ఆలోచనతో వాళ్ళు పోతూ ఉంటారు. పనిని మహాలక్ష్మిలాగా చూస్తారు. మనం చూస్తున్నట్టయితే వీరంతా ఆర్థికంగా బలపడడం, వాళ్ళు సొంత ప్రాంతాల వైపు ఒక ఆసక్తిని ఏర్పరచుకోవడంతో అదే స్థానంలో రాజకీయం కూడా ప్రాతినిధ్యం సంతరించుకుంది. వారంతా కూడా రాజకీయ పదవులను అధిరోహించి మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలనే పట్టుదల కూడా అక్కడుండే నాయకుల్లో ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అదే కోవ చెందిన వారు మీరు కూడా ఇక్కడ రాజకీయాలు చేయడం జరిగింది. ఎంతో ధైర్యంగా కూడా ఆ ప్రాంతానికి మీరు పరిపాలనా సౌలభ్యాలను తీసుకువెళ్ళిన పరిస్థితి కూడా ఇప్పుడు ఎలా ఉంది? ఎలాంటి పోటీ ఉంది? ఎలాంటి రాజకీయం ఉంది? మామూలుగా మనం అనుకున్నట్లుగా మరి పనిని మహాలక్ష్మిగా భావించి బాగా పెరిగిన కుటుంబాల్లో నుంచి కూడా వివిధ రంగాల్లో ఏ విధంగా ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ యొక్క రాజకీయ రంగంలో కూడా గత 30-40 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. రాజమోహన్ రెడ్డి గారు కూడా ఆయన చదువుకొని మామూలు బయటికి వెళ్ళి వ్యాపారాలు చేసుకొని రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి ప్రమాదం 30-35 ఏళ్ళ నుంచి ఇట్లా బయటికి వెళ్ళి స్థిరపడి వాళ్ళ పొజిషన్లో ఉండి మరి నియోజకవర్గంలో మనం కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉండాలనే ఆలోచన. మేము కూడా కోవ చెందినోడినే. నేను కూడా ఎక్కడనో మధ్యప్రదేశ్ భోపాల్లో ఎంఏ చేస్తున్నాను. అప్పుడు వెంకయ్యనాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ టైంలో రాజకీయంగా నన్ను ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఉదయగిరి నియోజకవర్గ రాజకీయాల్లో. మామూలుగా తర్వాత జానకిరామ్ గారు కూడా, తర్వాత శేఖర్ రెడ్డి, తర్వాత బొల్లేని రామారావు, వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి కొద్ది గొప్ప మనం స్థిరపడి మన ప్రాంతంలో మనం ఈ యొక్క రాజకీయ రంగంలో మన వంతు మనం క్రియాశీలకంగా ఉండాలనే ఆలోచన చేసి వచ్చిన వ్యక్తులే వీళ్ళంతా కూడా. ఇప్పుడు మా నియోజకవర్గంలో మామూలుగా ఈ గత 10 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను, ప్రతి ఎలక్షన్కు 10-12 మంది ఆశావాళ్ళు ఉన్నారు తెలుగుదేశం వైసీపీలో. ఆయన 50 కోట్లు పెడతాడు, 20 కోట్లు పెడతాడు, 30 కోట్లు పెడతాడు, ఆయన ఆ ఊరు ఈ ఊరు అని చెప్పుకుంటూ ఉంటారు ఆ గ్రామాల్లో. అంటే వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో బాగా స్థిరపడి ఈ స్టేజ్లో మనం కూడా సర్వీస్ చేయాలి, ఉదయగిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా మనం కూడా సర్వీసెస్ ఇవ్వాలనే కోరిక ఆ ప్రాంతంలో చాలా మందిలో ఉంది. కాబట్టి ఈ యొక్క ఆలోచన మనం తప్పనే దానిలా. అప్పుడు సమాజం ఏదో మాట మీద పోతుంటే ఇప్పుడంతా మరి మూట మీదకి వచ్చేసింది. డబ్బులేంది ఏది కాదు, ఎలక్షన్ కాదు, రాజకీయాలు కాదు, వేరే ఎలాంటి కార్యక్రమాలకు కూడా అది ఒక ఇంధనంగా ఉంది. బండి కదలాలంటే మాత్రం డబ్బు ఉండాల్సిందే. కాబట్టి ఎన్నికల్లో ప్రధానమైన అంశంగా ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి మా ప్రాంతంలో కూడా అభ్యర్థులు ఏ పార్టీకి కొరత లేదు, ఎంతైనా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఈరోజు. సార్, ఇప్పుడు మనం చూసినట్టయితే మీరు కానీ మేకపాటి శేఖర్ రెడ్డి గారు కానీ ప్రజలతో ఒక సంబంధాలతో ముడిపడిన వ్యక్తులుగా మీరు ప్రతి ఒక్కరిని కూడా ఏం మావా ఏమన్నా అని వరుసలు పెట్టి పిలుస్తూ వారిలో ఒక ఆత్మీయతను పెంచుకొని, మీరు శాసనసభ్యులుగా ఉన్న శేఖర్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్న ఒక ఆత్మీయతతో మీరంతా కూడా ఒక అభిమానాన్ని సంపాదించుకొని శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. తర్వాత వచ్చిన వ్యక్తులు ఆ స్థాయిలో లేకపోయినా ఉదయగిరి అభివృద్ధి అంటూ వారొక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇప్పుడున్న వ్యత్యాసం ఏంటి? శేఖర్ రెడ్డి నేను 1999 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ఒక పార్టీ, నేను ఒక పార్టీ పోటీ చేస్తున్నాం. రమారం 25 ఏళ్ళ నుంచి ఆయా రంగంలో ఉన్నాం. అక్కడ ఆ ప్రాంతంలో మేమంతా ఆ ప్రాంత వ్యక్తులమే, తలా ఒక ఊరు. మేము మా రాజకీయ ఆలోచనలో మేము ముందుకు పోతుంటే వాళ్ళు కూడా. కానీ అప్పుడు మనం
ఒక బాధ్యతగా తీసుకొని ఆ గ్రామాల్లో కానీ మనకిచ్చిన అవకాశాన్ని ఆ ప్రజలకు సర్వీస్ చేయాలనే ఒక అంకిత భావం ఎక్కువగా ఉండేది. ఆ యొక్క అంకిత భావం అనేది ఇప్పుడు అంత లేదు, ట్రెండ్ మారింది. అప్పుడు పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 78లోనే జనతా పార్టీ ఎమ్మెల్యే అయ్యాడు. మేమంతా కూడా జనతా పార్టీ అప్పుడప్పుడే మాకు ఓట్లు వచ్చాయి. మేమంతా వెంకయ్యనాయుడు సపోర్టర్స్గా ఉండేవాళ్ళం. 83కి వచ్చే వరకు పూజ్యులు ఎన్టీ రామారావు పార్టీ పెట్టారు. అప్పుడు కూడా ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి 6,500 వచ్చాయి. వెంకయ్యనాయుడు గారి మీద పెద్దలు రాజమోహన్ రెడ్డి పోటీ చేశారు కాంగ్రెస్ తరఫున. 22,000 మెజారిటీతో వెంకయ్యనాయుడు గారు గెలిచారు. అక్కడ కులము గుణము అన్నీ చూడరు, వ్యక్తిత్వం చూస్తారు ఎక్కువ. అప్పుడు ఆ యొక్క ఆ పొలిటికల్ సినారియోలో రేపు 2024 ఎలక్షను, 2019 ఎలక్షను, 2014 ఎలక్షను, అప్పుడున్న సినారియోని పట్టుకొని మామూలుగా కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటర్సు ఫలాని ఈ క్యాండిడేటు బెటరు అని వాళ్ళ స్వయం నిర్ణయం, వాళ్ళ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటారు. అందుకని ఎక్కువగా వ్యక్తిగత ప్రభావం అనేది ఉదయగిరి నియోజకవర్గంలో ఉంది. అది మేము చాలా ఎలక్షన్లో చూసాం. వెంకయ్యనాయుడు బీజేపీ, అక్కడ పార్టీ లేదు, వ్యక్తిగతంగా ఓటేశారు. ధనుక్కుల నరసింహ గారు స్వతంత్ర పార్టీ, అక్కడేం స్వతంత్ర పార్టీ లేదు. తర్వాత చెంచురామయ్య యాదవ్, ఆయన అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఇట్లా నేను ఇండిపెండెంట్గా నాకు అవకాశం ఇచ్చారు. ఇట్లా అన్నీ చూసాం. మౌలా సాహెబ్ అని ఒక ముస్లిం ఆ ప్రాంతం నుంచి ఒక ఎమ్మెల్యే అయ్యాడు. ముస్లిం, యాదవ్, రెడ్డి, కమ్మ కులం కన్నా గుణం మిన్న. అప్పుడుండే సందర్భంలో వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కొంత కులమానంగా తీసుకొని ఓటేసే సంప్రదాయం కొంత ఎక్కువ శాతం ఉదయగిరి నియోజకవర్గంలో మేము చూస్తున్నాం. రేపంతే ఎల్లుండంతే. ఇప్పుడు ఈ తాజా పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడు దాదాపుగా 2 దఫాలుగా మీరు ఎంత ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం నుంచి పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా మీరు కొంత త్యాగం చేసినట్టే అనుకోవచ్చు. అది ఇప్పుడు ఎలా ఉంది? మీరు గట్టిగా టికెట్ ఆశిస్తున్నారా? లేదు అటుండే విజయావకాశాలు అయితేనేమి, ఇప్పుడు ధన రాజకీయం అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడతారా? నేను సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా పనిచేశాను. మామూలుగా నేను కూడా రేపు వచ్చే 24 ఎన్నికల్లో ఒక ప్రజాప్రతినిధిగా ఉండాలనే కోరిక వ్యక్తిగతంగా నాలో ఉంటుంది. దానికి తగ్గనే నేను కూడా ఈ ఎలక్షన్ నాకు కూడా ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలన్నప్పుడు మా ఏజ్ ఫ్యాక్టర్లో ఇది ఫైనల్ ఎలక్షన్ అవుద్ది. కాబట్టి ఏమాత్రం మామూలు అవకాశం అందిపుచ్చుకునేదానికి పార్టీ పరంగా ఆ నియోజకవర్గం యొక్క వాళ్ళ యొక్క సహకారంతో అవకాశం కోసం నేను తప్పనిసరిగా మా పార్టీ ముందు పెడతాను. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలతో ఈ నా యొక్క ఆలోచనను కూడా వాళ్ళతో ఎప్పుడూ పంచుకుంటూనే ఉంటాను. ఏదేమైనా ఒక అవకాశం ఫైనల్గా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించమని మాత్రం నేను మా పార్టీ ముందు పెడతాను. సుదీర్ఘకాలం మీరు తెలుగుదేశం నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఒక సున్నితత్వ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనం కంటే పార్టీని బతికించుకోవడం, పార్టీని పునర్జీవింపజేసే బాధ్యత సీనియర్లు అందరి మీద ఉంది. ఈ నేపథ్యంలో దాదాపుగా ఉదయగిరిలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇటు నుంచి మేకపాటి శేఖర్ రెడ్డికి కానీ, ఇటు కొందరు ఆశావహులకు కానీ, వీళ్ళందరూ కూడా దాదాపుగా బొల్లినేని రామారావు గారు ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రాతినిధ్యం ఉంటేనే పార్టీకి ఒక మనుగడ ఉంటుంది. అంటే బలమైన వైసీపీని మీరు చెప్పినట్టు ఆర్థికపరమైన వ్యక్తులను ఎదుర్కోవాలంటే మీరంతా కూడా సంఘటితం కావాలా? ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే మీరు సిద్ధమేనా? ఉదయగిరి నియోజకవర్గ యొక్క ఆ నియోజకవర్గం బాగుపడి ఆ అభివృద్ధికి సహకరించే ఎటువంటి అంశానికైనా నా వంతు నేను సహకారం ఇస్తాను. మేము ఆ నియోజకవర్గాన్ని మామూలుగా శాసనసభ్యులుగా ఉన్నాం.
మామూలుగా అవకాశం వస్తే ఇంకోసారి ఉండొచ్చు, మాకంటూ అవకాశం ఇస్తే. ఒకవేళ రాలేదనుకోండి, ఆ నియోజకవర్గం యొక్క అభివృద్ధిలో ఆ నియోజకవర్గానికి అన్ని కోణాల్లో ఉపయోగపడే అంశాలతో రాజకీయ నిర్ణయం ఉంటాయి. కానీ వ్యక్తిగతంగా మాకేదో పోద్ది వస్తుంది ఇది అది అనే ఒక ఆలోచన మాత్రం నేనైతే చేయను. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ తెలుగుదేశం పార్టీ రావాలి, మరలా ఆ పార్టీ ద్వారా ఆ ఏరియాలో అభివృద్ధిని మేము చూడాలి. ధన్యవాదాలు. మంచి సమాచారం ఇచ్చారు మీరు. రాజకీయాల్లో ఒక పదవుల్ని ఆశించడమే కాదు, అవసరమైతే త్యాగం కూడా ఉండాలని మీరు చెప్పడం జరిగింది. అయితే మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఖమ్మం విజయరామరెడ్డి గారు చాలా అనుభవం ఉన్న నాయకులు, ప్రజలకి దగ్గరగా ఉన్న నాయకులు, రాజకీయాన్ని తనదైన శైలిలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నత విలువలను పాటిస్తూ సాగించిన వారు ఖమ్మం విజయరామరెడ్డి గారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడున్న రాజకీయాల్లో ఇలాంటి నాయకులు ఇమిడే పరిస్థితి లేకున్నా కూడా తమ ప్రాంతానికి సేవలు అందించేందుకు తాము ఇప్పుడు సిద్ధమే. ఆ కోణంలో అవసరమైతే పార్టీల పరంగా త్యాగానికి కూడా సిద్ధమే అంటూ తన మనసు అంతరంగాన్ని ఇక్కడ వెల్లడి చేయడం జరిగింది. ఇలాంటి నాయకులు ఉన్నంత వరకు అలాంటి పార్టీలు, ఆయా పార్టీలు మనుగడ కొనసాగుతూనే ఉంటుంది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ఫోర్సైట్ టీవీ, నెల్లూరు.